ఇక్కడ ఉన్నారు. ఏంటి మీరు చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చామండి. శోభన్ బాబు అభిమానులం మేము. శోభన్ బాబు ఒకవేళ లేకపోయినా మా దృష్టిలో ఉన్నట్టే లెక్క. అంత అభిమానంతో మేము ఉన్నాం ఇక్కడ. ఏమండి మేము పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చామంటే ఎంత అభిమానంగా వచ్చామో చెప్పండి. అదండి మేము ఆయన నటనకి ఎవరూ సరిపోరండి. ఒక ఇళ్లలో ప్రియురాలు, సోగ్గాడు, బావా మరదళ్ళు, అనేక చిత్ర పరిశ్రమలో మంచి గుర్తుండిపోయే సినిమాలు తీశారు. శోభన్ బాబు గారు నెంబర్ 1 అండి. ఆయన చచ్చిపోయి 17 సంవత్సరాలు అయినా సరే మేము అభిమానులు ఉన్నామండి. ఆయన తర్వాత మేమే అభిమానులు. ముందు శోభన్ బాబుకే అభిమానులు అండి. మేము అభిమానుల కింద మేము చచ్చే వరకు కూడా శోభన్ బాబు అభిమానులమే. శోభన్ బాబు మాత్రం మా దృష్టిలో సావలేదండి, చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని సార్లు అయినా సరే శోభన్ బాబు సినిమాలు మేము చూస్తూ ఉంటాం. అత్తమని టీవీలో వస్తూ ఉంటాయండి. ఏమంటే రాజమండ్రిలో శ్రీనివాస్ గారు ఫస్ట్ పెట్టింది ఆయన అండి. నిజంగా ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఏమంటే తూర్పుగోదావరి జిల్లాలో విగ్రహం పెట్టింది ఆయన అండి. ఎవరు? శ్రీనివాసరావునండి. తర్వాత దాసరి నారాయణరావు వాళ్ళు ఎవరు వచ్చారు, మురళీమోహన్ అందరూ వచ్చారనుకోండి. ఇవాళ నెంబర్ 1 హీరో. ఇప్పుడు కూడా రేపు తరానికి కూడా శోభన్ బాబు గారి హీరో. అంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటే 2 కళ్ళని చెప్పుకునేవారు. అలాంటి హీరోలతో పాటు ఈయన కూడా ఎదగడం అనేది మీరు ఎలా చూస్తారు? ఎక్కువ తీసుకున్నారండి. ఏమండి రామారావు గారు జెన్యున్ మ్యాటర్ చెప్పాలంటే ఆయన చనిపోయే వరకు ఈ సినీ ఫీల్డ్లో నా వారసులను కానీ ఎవరిని పరిచయం చేయను అన్నాడు. 6 గంటల తర్వాత నేను ప్యాకప్ చేసి వెళ్ళిపోతానో అదే మాట పైన నిలబడే వ్యక్తి. మేము కూడా శోభన్ బాబు అభిమానంగా అదే మాట పైన నిలబడే వ్యక్తులు మేము. అంటే ఆయన నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా క్రమశిక్షణని మీరు ఫాలో అవుతున్నారంట. వెళ్ళిపోతూ నేర్పాడు మాకు. అయితే వెళ్ళిపోతూ కూడా సహజ సోతినట్లు కూడా ఏం చెప్పాడు, ఇన్కమ్ బేసిక్ ఎలా ఉండాలి, ప్లాన్ ఎలా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మేము ఆచరించవచ్చు కానీ ఆచరించడానికి బాధపడటం కూడా జరిగింది. కానీ ఐకాన్, అదే ఐకాన్లో ఉన్నాడు.